సాక్ష్యాలు చెప్పేవారు మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుడు మీ పట్ల చేసిన కార్యాలని చెప్పి దేవుని ఘనపరచండి. దేవుని స్తోత్రం. చెప్పండి, అడ్రి చెప్పండి. వచ్చిన అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నిన్న తెల్లారుజాము కాడి నుంచి కాలు పట్టేసింది. ఆ నుంచి ఇక ప్రార్థన చేసుకొని నూనె రాసుకున్నా. దేవునికి స్తోత్రం. కాళ్ళు తగ్గిపోయిందమ్మా. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు, స్తోత్రాలు. నాకు విరోచనాలు అయినాయి. విరోచనాలు అయితే తగ్గల, 2 రోజులు తగ్గల. ఇక తగ్గపోయాక నాయన విరోచనాలు తగ్గిపోతే బాగా నీరసం, కళ్ళు తిరగటం, చలి వచ్చింది నాయన. అవి తగ్గిపోతే నీకు సాక్ష్యం చెప్పుకుంటానన్నా. బాగా కడుపులో నొప్పి, కడుపులో మంట వచ్చింది నాయన. అవి తగ్గిపోతే నీకు సాక్ష్యం చెప్పుకుంటాయా అనుకున్నా. సాక్ష్యం తగ్గిపోయినాయి, సాక్ష్యం చెప్పుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక ఈ సంధిలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. 2 కుమారులకు, చిన్నవాడికి ముందు జ్వరం వచ్చింది, వాడికి కొంచెం తగ్గింది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. రెండో పెద్ద అబ్బాయికి 3 రోజుల జ్వరం అవుతుంది. ఆయన టాబ్లెట్లు వేసి తగ్గట్లా. రాత్రి మోకాలు ఉంచుకొని ప్రార్థన చేసుకొని నేను ఈసారి సాక్షి చెప్పుకుంటాను అనుకున్నా. నా కుమారుడికి జ్వరం తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. దైవజనులకి నా వందనాలు. నాకు ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి పుట్టే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అలాగే దేవుడు నాకు చక్కటి అబ్బాయిని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చక్కటి బాబును అనుగ్రహించాడు. చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా బాబుకు జ్వరం తగ్గి సాక్ష్యం చెప్తాను ఒప్పుకున్నా. స్తోత్రం. నాకు బలహీనత, నాకు బాగా జ్వరం తగులుతుంది తండ్రి. నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను. నన్ను స్వస్థపరిచాను. మా ఇంట్లో 2 పొట్టేళ్ళు సాకుంటుంటే కుక్కలు చంపేసినాయి. 3వది కూడా ఉంటే తండ్రి కుక్కలు బాగా కరిసినాయి. మా తమ్ముడు నేను ఏడుస్తుంటే తీసుకొచ్చి కట్టేసిండు. అది బతికితే నువ్వు సాక్ష్యం చెప్పాక అన్నాడు. నేను సాక్ష్యం చెబుతాను తండ్రి అంటే బాగుంది, బతికింది. దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మా ధర్మవరం నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజాగాను. నాకు ఇక్కడికి వచ్చినాక చాలా బాధలు తగ్గిపోయినాయి. కానీ నేను 2 నెలల నుంచి రావట్లేదు. నాకు చాలా బాధలుగా ఉన్నాయి. ఎందుకంటే కిడ్నీలు నొప్పులు వచ్చినాయి, బాగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి తగ్గక నేను గుండు కూడా చేయించుకున్నా. వేసి రక్తం రాసుకుంటూ తగ్గిద్దా, నిన్ను మందులు పూసుకున్నా తగ్గల. తలనొప్పి వచ్చేసింది. ఏసయ్య, నేను గుండు చేయించుకొని ఏసు రక్తం పూసుకొని నాకు ఆడ ఏసు రక్తం లేదు. నేను 2 నెలల నుంచి ఇక్కడికి రావటంలా నేను ఇవాళ నాకు ఇప్పుడు కూడా బాగా నొప్పుకుంది. ఈ తల, ఈ బాగా శవంలో నొప్పులు కొన్ని వచ్చి కూర్చున్నా. ఏసయ్య, నాకు నొప్పులు తగ్గిపోవాలని అనుకొని అందరూ పైకి లేసమ్మా, ఈ రక్తం ఏసు రక్తం నువ్వు తల మీద పెట్టుకోమను. తల మీద పెట్టుకున్నాక నాకు ఏదో తలంతా దిగిపోయి భారం పోయినట్టు ఉంది. నా ఏసయ్య నాకు భారం తీసివేసి ఇప్పుడే ప్రభు స్వస్థపరిచాడని చెప్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పోయి నేను రాసుకుంటే నా మోకాలు నొప్పులు తగ్గాయి. నాకు బాధలన్నీ తీసివేసాడు దేవుడు. నేను 2 నెలల నుంచి ఇక్కడికి రాకపోతే నా మోకాలు అసలు నడవనివ్వడం లేదు, నాకు ఒంట్లో అసలు బాగుంటాం లేదు. అందుకని దేవుడి కాడికి వచ్చాను. ఏసయ్య నీకే వందనాలు. మరే యజమానికి బాగలేదు. జ్వరము, జలుబు, దగ్గు, కాళ్ళు వెప్పులు. దేవుడి దయవల్ల నీ మందిరాలు నడుతాయో తగ్గిపోతాయని ఒప్పుకున్నా. తగ్గిపోయింది, బాగానే మాకు తెలుసు. నొప్పులన్నీ తగ్గిపోయినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నా కూతురికి 2 సార్లు అబార్షన్ అయింది. 6 నెలలు ఒకసారి, 4 నెలలు ఒకసారి. ఏసయ్య, మేము 6వ నెల ఫస్ట్ సారి మా అమ్మాయి నేను డైలీ వచ్చేది పాతని. మా అమ్మాయి వస్తా తిరుపతి వెళ్ళింది. తిరుపతి పనులు కనిపోతే ఇంకా మా అమ్మాయి 6 నెలలు గర్భిణి, ఒకటే ఫీవర్, నెలకు ఫీవర్ అయ్యి అబార్షన్ చేయాలమ్మా, ఏ స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పి డాక్టర్ని తీసేశారు. మళ్ళీ 2వసారి అటనే అయింది. నేను ఎంతగానో బాధపడుతున్నా, కుంగిపోతున్నా. తండ్రి, నా బిడ్డ ఒక్కతేనయ్యా, మరి తండ్రి ఎందుకైతే జరుగుతుందో తండ్రి, నాకెందుకు చేస్తున్నావయ్యా? నేను ఎంతో ఏడ్చుకున్నా తండ్రి. మళ్ళీ ఈ బాబు లాలాపుల కాడ నుంచి
మళ్ళీ ఏదో ఒక శోధనగా పడుతుంది బిడ్డలు. తండ్రి నువ్వు ఎడ చేస్తావయ్యని మంగళవారం ప్రార్థనకి వచ్చి ఎప్పుడైనా తండ్రి పాపనిచ్చిన బాబునిచ్చిన నేను నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న. 7వ నెలల దాకా మా అమ్మాయి వాళ్ళు తిరుపతిలో ఉండి వచ్చింది. 7వ నెలలు వచ్చినాక బిడ్డ బాగా హెవీగా ఉంది, ఒళ్ళు వచ్చినట్టుగా నీరుగా ఉంది బిడ్డ. ఈ తండ్రి మళ్ళీ ఎట్ట చేస్తావయ్య నాయన అనుకుంటే పాస్టర్ గారితో మాట్లాడినయ్యా ఇటు జరిగింది అయితే తెలియదంటే మీరు ఎక్కడ ఏ ఊరు అంటే విస్తాపరమయ్యా అన్న. మరి వద్ద ఎటుపోతున్నారు మీరు అని అంటే మేము రావట్లేదు ఇంటికన్నా ఉన్నామని చెప్పి ఇంకా 7వ నెలల 4 బాటిల్ తీసుకొని పోయి పేరావుల బాటిల్ ఇంకా అయ్యే పూసుకుంటున్నా. ఇంక మళ్ళీ డాక్టర్లు అందరూ మేము చెప్పలేమని అన్నారు. బాగా నీరు వచ్చింది బిడ్డ కనాలు. తండ్రి ఎడ చేస్తామని ఏడ్చుకుంటున్నా. తండ్రిదే వల్ల ఆయన కృప వల్ల ఇంక బాబు పుట్టాడు. మళ్ళీ మొన్న వారం కింద జ్వరం వచ్చి బాగా మంచి మధ్యరాత్రిలో బాబు వణికిపోతుంది. బాబు దిగ్గిన ఉలికి పడలేసి అమ్మ లేయమ్మా అబ్బాయి ఏంది ఏడుతుందని చెప్తే ఇటు పట్టుకుని గడగడ వణుకుతుంది. చేతులు మీద నిలబడలే. అయ్యా ఏందయ్యా పిల్లోడు ఎట్టున్నాడు అని తండ్రి తగ్గితే నీ మంగళవారం ప్రార్థన పోయిన సాక్ష్యం చెబుతానయ్యా బాబుని ఎత్తుకోనని అనుకున్న తగ్గింది. చక్కటి బాబునిచ్చాడు, అలాగనే ఆ బాబుకి స్వస్థత ఇచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మాయం పొరద యేసయ్యకే మహిమ కలుగును. నాకు రీసెంట్గా పెళ్ళైంది. 3 months కంప్లీట్ అయ్యి 4 months. పెళ్ళైన కాడ నుంచి జాబ్ లేదు, ఏం లేదు. జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను, ఎక్కడ దొరకలా. ఇక్కడికి 2 weeks అంటే 2 మంగళవారాలు వచ్చాను. వచ్చి ఇక్కడ జాబ్ కావాలని కోరుకున్నామంటే 3వ మంగళవారంలో నాకు చెన్నై షాపింగ్ మాల్ ఫోన్ వచ్చింది. ఒంగోలు వెళ్ళాను, జాబ్ అప్లై చేశాను, జాబ్ వచ్చింది. దేవుడు అద్భుతంగా ఆ కుమారుడు జాబ్ కొరకు వచ్చి ప్రార్థన చేసుకోండి, దేవుడు అద్భుతంగా జాబ్ ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మాయం పొరుద్దాం. ఆయనకి డెలివరీ టైం అని బ్లడ్ తక్కువైనదని హాస్పిటల్కి పోయాము. యమనపురం పోతే యరమనపురంలో కుదరదన్నారు. మార్కాపురం పోతే మార్కాపురం ఒంగోలు రాసిచ్చారు. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన చేసుకొని మా అమ్మ చేసుకుని తండ్రి ఆడికి పోయాలకు ఏమైనా బ్లడ్ లేకుండా తండ్రి నువ్వే కాపాడాయని ప్రార్థన చేసుకున్నాం. సాక్ష్యం చదువుతాను అనుకున్నా. ఆడికి పోయాక ఏం పరిచయం ఏం లేకుండా బాబు పుట్టాడు. బాబు పుట్టాడా? బాబు పుట్టాడంట. గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా దేవుని మాయం పొరుద్దాం. యేసయ్యకే మహిమ. డేట్ వాళ్ళు లేచి అది 3 నెలలు మీకు చల్లాడిస్తుంది. నేను ఉదయం లేచుకొని ఇవాళ ప్రార్థన పోతాను తగ్గిపోతాను నుంచి మీకు రాలే. వందనాలు పాస్టమ్మకు వందనాలు. కొడుకు పెళ్లి చేసినాక 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు పెట్టింది. నాకు కూడా పెళ్ళిళ్ళకి తినగా సారాయి తాగినట్టు బొంగలు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పి కొట్టేస్తాయ్యా సారాయి తాకుండా అంటే 2వ నెల చెబుతాను వేస్తాయి అన్న. 2వ నెల ఇప్పుడు తాకుండా మానుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మానుకున్నాడు తాకుండా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా బాగుంది. పాప కొళ్ళు నొప్పులు తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా బాగుంది. అమ్మ కొళ్ళు నొప్పులు తగ్గితే మందిరంలో సాక్ష్యం చెప్తానన్నా. స్తోత్రం. యేసయ్యకే మహిమ. అలాగే మళ్ళీ ఈ బాబు కూడా చెప్పాలనుకున్నా మర్చిపోయినా. ఈ అబ్బాయి మనవాడు, ఈ అబ్బాయి కడుపులో, అమ్మాయి కడుపులో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నా నాకు మనవాడే పుట్టాలి, బాబు మా పిల్లోడే కావాలి అనుకున్నా. ఖచ్చితంగా దేవుడు మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మనవాడిని ఇచ్చిండు, మా పిల్లోడిని ఇచ్చిండు. గాడ్ బ్లెస్ యు అమ్మ. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డల యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. ఏళ్ళు తిమ్మిదిగా వచ్చినట్టుంది. ఏసరత్నం రాసుకుని ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. లివర్ ప్రాబ్లం చెప్పాం కదా, అది తగ్గింది. ఆ పొట్ట తగ్గాలని ప్రార్థన చేసుకుంటే పొట్ట కూడా పూర్తిగా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని